ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ చందా లింగయ్య మహబూబాబాద్ పార్లమెంట్ పర్యటనలో భాగంగా స్థానిక కోర్టు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యధికంగా ఆదివాసీ ప్రజలు కలిగిన ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ 2 స్థానాలను గిరిజన బంజారాలకే కేటాయించాలని కోరారు. అనేక ఆదివాసీ ఉద్యమాలు చేస్తున్న తనను సీనియర్ గా గుర్తించి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఆదివాసులను ఏకం చేసి అత్యధిక మెజారిటీని అందిస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఆదివాసులకు సముచిత స్థానం కల్పించాలని చందా లింగయ్య కోరారు. ఈ యొక్క ఆదివాసీ సమాజంలో ఈ రెండు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఆదివాసులకు పార్లమెంటు సభ్యులుగా పంపించే పరిస్థితి లేదు. కేవలం ఒకే సామాజిక కులానికి డబ్బు దండిగా ఉన్నటువంటి వాళ్లకు, అది కూడా బంజారా మరి మైగ్రేషన్ వాళ్లకు మరి గతం నుండి ఇప్పటికి 4 సార్లు 20 సంవత్సరాల చెల్లి ఆదిలాబాదు, మహబూబాబాదు కేటాయించడం చాలా దుర్మార్గం. అందుకనే ఆదివాసీ సంఘాలు జేఏసీ పేరుతో రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఒక జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల పేరుతో ఆదివాసులకు టికెట్ కావాలి, పార్లమెంటు పంపాలనే డిమాండ్తో మేము కోరుతున్నాం. నేను జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీకి నేనే కన్వీనర్గా ఉన్నాను. అయితే అన్ని సంఘాలు కలిపి ఈసారి మీరు సీనియరు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ టైం నుంచి మీరు పనిచేస్తున్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆదివాసీ సమాజానికి చేసిన సేవ మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించటం లేదు. మీరు ఖచ్చితంగా వారిలో ఉండాలని చెప్పి వారి మద్దతుతో నేను ఈ యొక్క పార్లమెంట్కి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజానికి న్యాయం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీతో పాటు ఈ వెనకబడ్డటువంటి మహబూబాబాద్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాదు, డోర్నకల్లు, ములుగు, నర్సంపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, ఈ మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు కూడా ఆదివాసులు ఎక్కువ ఉన్నారు. తర్వాత బంజారా మరి వీళ్ళు ఒక 2 లక్షలు తక్కువ ఉన్నారు. అయినా కూడా మరి మమ్మల్ని ఓమిట్ చేసి వాళ్ళకు ఎన్నిసార్లు ఇస్తారు? 20 నిమిషాలు వాళ్ళే రాజ్యం వెళ్ళాల. అక్కడ ఆదిలాబాద్ వాళ్ళకే, ఇక్కడ ఇదే. ఈ నినాదంతో ఖచ్చితంగా ఈసారి ఆదివాసులకు టికెట్ ఇవ్వకపోతే మరొక ఉద్యమం, ఆదివాసీ పోరాటం, రాజ్యాధికార కోసం పోరాటం చేయాల్సిందే. వాళ్ళు కానీ ఆదివాసులకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని ఖచ్చితంగా ఆదివాసులు ఓడగొడతారు. గూడాలకు రాకుండా కూడా తరిమి కొట్టేటువంటి ఉద్యమం ఈనాడు తీసుకుపోతాం. అందుకని దయతో ఈనాడు పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయినటువంటి మహబూబాబాద్ హెడ్ క్వార్టర్లో మరి ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని కాపాడేటువంటి మహంకాళి అంటే ముత్యాలమ్మ తల్లి, ఆమె ఊరికి పెద్ద, ఈ ప్రాంతానికి పెద్ద, ఈ నియోజకవర్గం పెద్ద. ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చినాం. ఆమెను మరి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి